కోకాపేటలో సినీ నటుడు రాజ్ తరుణ్ ఇంటి వద్ద హైడ్రామా నడిచింది. రాజ్ తరుణ్ తల్లిదండ్రులు రాజేశ్వరి, బసవరాజ్ వచ్చారు. ప్రస్తుతం ఆ ఇంట్లో లావణ్య నివాసం ఉంటోంది. రాజ్ తరుణ్ తల్లిదండ్రులు రావడంతో ఉద్రిక్తత నెలకొంది. కిరాయి ఇంట్లో ఉంటున్న తాము సొంత ఇంటికి రావాలన్న ఉద్దేశంతో వచ్చామని రాజ్ తరుణ్ తల్లిదండ్రులు అన్నారు. తాము అదే ఇంట్లో వేరే గదిలో ఉంటామని అన్నారు. రాజ్ తరుణ్ తల్లిదండ్రులు తనను ఇంటి నుండి గెంటేయడానికి వచ్చారని లావణ్య ఆరోపించారు. తనపై దౌర్జన్యం చేయడానికి వచ్చారని మండిపడ్డారు. ఇంట్లోకి వస్తూనే సీసీ కెమెరాలను ధ్వంసం చేశారని లావణ్య ఆరోపించారు. పొద్దున 11:30-12 ఆ టైంకి వీళ్ళు ఒక 15 మందిని తీసుకొని వచ్చారండి దాడికి. వాళ్ళు కింద సామాన్లన్నీ పగలగొట్టేశారు, సీసీటీవీ పగలగొట్టారు, మా తమ్ముడిని అటాక్ చేశారు. పైన రూమ్లో ఉన్న నన్ను ఈడ్చుకుంటూ ఇక్కడి నుంచి గేట్ వరకు లాక్కెళ్ళారు. దాడి జరిగింది. వీళ్ళు నార్మల్గా ఆంటీ అంకుల్ లాగా వచ్చుంటే నేను రానిచ్చేదాన్ని. దాడి చేయడానికి జరగడం అన్నది కరెక్ట్ కాదు. అండ్ కోర్టులో ఉంది కేసు, ఏమున్నా సరే నేను కోర్టు నుంచే తీసుకుంటాను. అది వాళ్ళని అడగాలండి. నన్ను ఇంటి నుంచి పంపించాలి అన్నదే వాళ్ళ ప్లాన్. గ్రూప్గా ఎలా అయితే వచ్చారో అంత ప్రీ ప్లాన్డ్గానే వచ్చారు. బట్ ఇందులో రాజు ఇలా చేయిస్తాడు అన్నది నాకే చాలా బాధగా ఉంది. నేను పబ్లిక్గా సారీ చెప్పాను. అతను నార్మల్ లైఫ్ లీడ్ చేసుకుంటాడు, మళ్ళీ పని చేసుకుంటాడు, వాడికి సినిమాలంటే ఇష్టం, సినిమా తప్ప వేరేది ఉండదు, పని చేసుకోవాలన్న ఉద్దేశంలో మనస్ఫూర్తిగా చిన్నోడా సారీ కాళ్ళు పట్టుకుంటానన్నాను, ఆంటీ అంకుల్ సారీ అన్నాను. దాని తర్వాత కూడా ఇంత పంతం దేనికో నాకు అర్థం కాలేదు. సారీ చెప్పిన తర్వాత అదే ఆంటీ అంకుల్తో కూడా నా ఫ్రెండ్తో ఫోన్లు చేయించాను వచ్చేయండి అని. ఆ రకంగా వచ్చుంటే నేను ఎందుకు రానివ్వను? దేనికి ఆస్తి, దేనికి ఆంటీ డబ్బులు? వచ్చారండి, వచ్చారు, నిజంగా జరిగింది అది. ఇందులో అబద్ధం ఏమీ కాదు, జరిగింది. నేను నా అంతటా నేను వాళ్ళు బ్లాకులు చేశారని వేరే ఆవిడతో ఫోన్లు చేయించి వచ్చేయండి కదా, మీరందరూ కలిసి ఉండండి కదా, పోనీ రాజు రాకపోతే రాకపోయాడు, మీరన్నా వచ్చి ఉండండి అని మనస్ఫూర్తిగా నేనే అన్నాను. ఈ రకంగా కరెక్ట్ కాదు. దాడి అన్నది ఏంటండి, కొట్టించేదేంటి? నన్ను పంపించడానికి అదే అండి. 11 సంవత్సరాలు మేము ఉన్నామని కూడా ఛార్జ్షీట్ ఇవ్వడం జరిగింది, కోర్టులో ఉంది. 498 వేసుకోమనండి, వాళ్ళకు కూడా ఉండే హక్కు ఉంది అని. ఎందుకంటే ఇంట్లో ఉన్న వాళ్ళని పంపించడం కాదుగా జరిగింది. మేము నివాసం ఉండేవాళ్ళం, వాళ్ళు విజిటింగ్కి వచ్చేవాళ్ళు. వైజాగ్ నుంచి వాళ్ళని తీసుకొచ్చింది కూడా నేనేనండి హైదరాబాద్కి. విజిటింగ్కి ఉండేవాళ్ళు. 2018 నుంచి అక్కడ వేరే దగ్గర ఉన్నాము. మామగారు తాతగారు కోవిడ్ టైంలోనే వాళ్ళు వేరే దగ్గరికి ఉప్పల్కి షిఫ్ట్ అయిపోయారు. ఇప్పుడు అక్కడ ఉంటున్నారు ఉప్పల్లో. అక్కడి నుంచి మరి ఇప్పుడు ఈ రకంగా దాడి అనేది కరెక్ట్ కాదు. లావణ్య మేము వస్తామమ్మా, పోనీ కిరాయి ప్రాబ్లం అవుతుందా, పోనీ కలిసే ఉందామా, పోనీ ఇంకా మేము ఉంటాము, పోనీ నువ్వు వెళ్ళిపో, రాజుని మేము చూసుకుంటామో, పోనీ ఏది మంచిగా అడిగినా ఇవ్వనా నేను. 3 years వరకు రిలేషన్లో ఉన్నారు వాస్తవం. ఆ తర్వాత వీళ్ళు ఇంట్లో ఉండేవారు కానీ వేరే ఉండేవారు రిలేషన్. వాడి ఇంట్లో డౌట్ వస్తుంది అందరికీ, 3 years తర్వాత ఎందుకు ఉండాలి ఎంతవరకు అని. అంటే ఆ 7 years పీరియడ్లో వాడు కెరీర్కి ఎక్కువ భయపడతాడు, కెరీర్ గురించి భయపడతాడు. ఆ తర్వాత ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఎంత రచ్చ జరిగిందో ప్రతి ఒక్కరికి తెలుసు. అదే కానీ అప్పట్లో వెళ్ళిపోయి ఉంటా 3 years తర్వాత అదే రచ్చ మళ్ళీ జరిగి ఉండేది, అప్పుడే జరిగి ఉండేది ముందుగానే. అప్పుడు కానీ రచ్చ జరిగితే కెరీర్ అంతా స్మాష్. ఇప్పుడు కొన్ని సినిమాలు అయ్యాయి కాబట్టి 20 సినిమాల తర్వాత ఇప్పుడు ఆ రచ్చ జరిగినా ఏదో నిలదొక్కుకోవడానికి ఇంకా ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు అలాంటి భయం ఉంది కాబట్టి అది ముందే గ్రహించి డేర్ చేయలేక ఆ 3 years తర్వాత వెంటనే బయటికి రాలేక భరిస్తూ ఇంట్లో ఉండిపోయాడు. తర్వాత ఏంటంటే ఆ 7 years పీరియడ్లో ఇంట్లో ఉంటూ ఇక్కడ డ్రగ్స్ జరిగేవి, ఎన్ని అసాంఘిక కార్యక్రమాలు జరిగాయో అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు నేను ప్రత్యేకంగా చెప్పట్లేదు, దారుణంగా అసాంఘిక కార్యక్రమాలు జరిగాయి, డ్రగ్స్ జరుగుతున్నాయి, ఇవన్నీ జరిగాయి.